ఓకే, సో చాక్లెట్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ మనకు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ నేను ఏంటంటే పంచదారకు బదులుగా బెల్లం యూజ్ చేస్తున్నాను. కొంచెం అంటే ఆ చాక్లెట్ ఫ్లేవర్కి మనం కొంచెం దగ్గరగా ఉంటుందన్నమాట. సో అలాగే దీంట్లో ఏంటంటే మనం ఈజీగా చేసుకునే మెథడ్ ఇది. టకాటక మనం కలిపేసుకొని కుక్కర్లో పెట్టేసి, అంటే ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకుని మనం దాంట్లో ఆచులో వేసి పెట్టేసామనుకోండి 5-10 నిమిషాల్లో మనకు చాక్లెట్ ఫ్లేవర్లో ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. సో పైనుంచి మీకు నచ్చిన కొంచెం సాస్ కానీ లేదా చాక్లెట్ సాస్ కొంచెం అలా పోర్ చేసి ఇచ్చేస్తే వేడివేడిగా సూపర్గా తింటారు. ఓకే, సో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసుకున్నాం. సో ముందుగా ఇక్కడ బెల్లం తురుము, స్వీట్నింగ్ తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. దీంట్లో రిఫైన్డ్ ఆయిల్. ఓకే, సో మనం ఇంట్లో రెగ్యులర్గా మనం మామూలు వాడుకుంటూ ఉంటాం కదా ఆయిల్, సో ఆ ఆయిల్ వేస్తున్నాను. అంటే వెన్నకు బదులుగా మనం ఆయిలే వేసేస్తున్నాం. దీనికి మీరు సబ్స్టిట్యూట్గా మీరు వెన్న కూడా వేసుకోవచ్చు. కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పాలు, ఇదంతా కూడా బాగా కరిగిపోవాలి మనకు బెల్లం అనేది. ఇది ఇలా మిక్సింగ్ బౌల్లో కాకుండా మీకు ఫాస్ట్గా కావాలనుకుంటే మిక్సీ జార్లో వేసేసి మీరు కొంచెం తిప్పేసుకున్న ఇది ఫాస్ట్గానే మనకు కరిగిపోతుంది. సో ఇది ఇలా మిక్సింగ్ బౌల్లో కాకుండా మిక్సీ జార్లో వేసుకున్న మీకు తొందరగానే అయిపోతుంది. ఓకే, సో బెల్లం అంతా మనకు కొంచెం కరగాలి. సో ఎగ్ లేకుండా మనం ఇది తయారు చేసుకుంటున్నాం. దీంట్లో పాలతో పాటుగా కావాల్సితే కొంచెం మజ్జిగ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంట్లో ఉంటే కొంచెం లైట్ ఆ పులుపు కూడా ఉంటే బాగుంటుందండి, కొంచెం మజ్జిగ. ఇలా బౌల్లో మనం విసుగుతో తిప్పితే కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది, అంటే మనకు బెల్లం కరగాలి కాబట్టి. సో పంచదార కూడా చాలామంది కూడా అవాయిడ్ చేస్తున్నారు కదా, చాలా మంచిది అది. ఇలా బెల్లం వాడుకోవచ్చు, లేకపోతే బ్రౌన్ షుగర్ ఉన్న బ్రౌన్ షుగర్తో కూడా తయారు చేసుకోవచ్చు మీరు. సో ఉండలు లేకుండా తురుముకునేటప్పుడు కొంచెం సన్నగా ఫైన్గా వచ్చేట్టు తురుముకుంటే ఎక్కువ టైం మనకు ఇక్కడ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఇది నేను జల్లించి పెట్టేసుకున్నాను. ఎప్పుడైనా మనం బేకరీ టైప్లో చేసుకున్నా లేకుంటే ఇలాంటి ఇడ్లీ చేసుకున్నా ఒకసారి మైదాని జల్లించేసుకోండి. చిన్న చిన్న నలకలు లేకుండా ఏదన్నా చిన్న చిన్న అక్కడ మనకు ఉండల్లా కూడా వస్తాయి. అవన్నీ కూడా లేకుండా ఉంటే మనకు సాఫ్ట్గా చాలా బాగుంటుంది, తింటప్పుడు మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో గోధుమ పిండి, కొంచెం చిటికెడు ఉప్పు అలా కొంచెం పడాల్సిందే. అలాగే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కోకో పౌడర్, సో ఇదంతా మనకు జారుడుగా రావాలి, అంటే కొంచెం రిబ్బన్ లాగా ఇలా మనం పైకి లేపినప్పుడు కింద పడుతున్నప్పుడు అది ఇలా ఇలా రిబ్బన్లా రావాలి మనకు. కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం పాలు అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకొంచెం లూజ్ కావాలి మనకి ఇది. ఒక్కసారి ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇడ్లీ ఇలా చేసుకుంటే మనకు బేకింగ్ కంటే కూడా తక్కువ టైంలో మనకు రెడీ అయిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఇంకొక మెయిన్ ఏంటంటే మనకు ఫ్లేవరింగ్.
వెనిలా ఎసెన్స్. ఓకే, సో కొంచెం చాక్లెట్తో మనం అంటే మఫిన్స్ లాంటి కేకులు చేసుకున్న ఆ వెనిలా ఫ్లేవర్ అనేది మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. అది కొద్ది కొద్దిగా పాలు పోస్తూ మనకు కావాల్సిన ఆ టెక్స్చర్లోకి తెచ్చుకోవాలి. సో ఇంకొంచెం గట్టిగా ఉంది ఇది. కొద్ది కొద్దిగానే పోసుకుంటూ ఉండాలి. మొత్తం మరీ జారుడుగా అయిపోతే మళ్ళీ పిండి వేసుకోవడం మిగతా అన్నీ కూడా మనకి అటు ఇటుగా తేడా వస్తే ఇడ్లీ అనేది కరెక్ట్గా రాదు. కాబట్టి కొంచెం కొంచెమే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఓపికతో చేసుకోవాల్సింది అనమాట ఇది డిష్ ఎప్పుడైనా మనం చేసుకుంటే. సో ఇంకొంచెం లూజ్ కావాలి. ఈలోగా మనం ఇక్కడ ఆవిరి మీద ఉడికించుకుంటాం కదా, ఇది కూడా రెడీ చేసేసుకున్నాం. సో ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్, స్టవ్ వెలిగించేసి మూత పెట్టేసి పెడదాం. అవి నీళ్ళు మరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇంకొంచెం పాలు పడతాయి. చెప్పాను కదా, కొంచెం ఓపికతో మెల్లిగా ఇది చేసుకోవాలి. ఒకేసారి పోసేసి మనం అలా లూజ్గా చేసుకోకూడదు ఎప్పుడు కూడా ఈ బ్యాటర్ని. ఓకే, అక్కడెక్కడైనా మనకు ఉండాలి కనిపిస్తే, అంటే మనకు కోకో పౌడర్ వల్ల కూడా కొంచెం బబుల్స్ లాగా వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని కొంచెం జాగ్రత్తగా ఇచ్చేసుకోవాలి. చూడండి, ఇలా రావాలి. రిబ్బన్ లాగా మనకి అలా కింద పడుతున్నప్పుడు ఫోల్డింగ్స్ వస్తాయి అన్నమాట. దీంట్లో కావాల్స్తే ఇంకొంచెం హెల్తీగా తయారు చేసుకోవాలనుకుంటే మనం ఓట్స్ పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో అందుబాటులో ఉంటే పిండికి మనం ఏదైతే గోధుమ పిండి తీసుకున్నామో దానికి ఈక్వల్ రేషియోలో మీరు హాఫ్ గోధుమ పిండి తీసుకొని హాఫ్ ఈ మనం ఓట్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే కొంచెం హెల్తీగా వస్తుంది. అలాగే దీంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిగానే యాడ్ చేసుకోవచ్చు, అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. లేకపోతే పిల్లలు తిన్నరు, ఇంకొంచెం టేస్ట్గా ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి కొంచెం నేతిలో వేయించేసి దీంట్లో యాడ్ చేసుకుంటే అక్కడక్కడ కొంచెం మనకు క్రంచీగా తగులుతూ అలా కూడా బాగుంటుంది. లేదు పిల్లలకి టూటీ ఫ్రూటీ ఇష్టం ఉంటుంది, మార్కెట్లో మనకి అన్ని కలర్స్లో కూడా దొరుకుతూ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదా చాకో చిప్స్ కూడా దొరుకుతాయి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం చేయాలి అనుకుంటే రకరకాలుగా చేసేయచ్చు. ఒకే డిష్ని మనం డిఫరెంట్ మెథడ్స్లలో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తూ రకరకాలుగా అలా మనం పిల్లలకి నచ్చే విధంగా తయారు చేసేసుకోవచ్చు అనమాట. ఏం లేదు, కొంచెం కావాల్సింది మనకి ఇక్కడ ఓపిక, అలాగే కరెక్ట్ రేషియోలో మనం వీటిలో ఇంగ్రీడియంట్స్ అనేది మనం యాడ్ చేసుకుంటే మనం తయారు చేసే డిష్ ఫైనల్గా సూపర్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్లేట్ తీసుకున్నాం. దీనికి ముందుగా ఆయిల్ అప్లై చేస్తున్నాను, అంటే మనకు ఈజీగా ఊడి రావడానికి ఎండింగ్లో. లేదా వెన్న కూడా అప్లై చేయొచ్చు, లేదా నెయ్యి కూడా అప్లై చేయొచ్చు, అంటే కొంచెం టేస్ట్గా ఉండడానికి. లేదనుకుంటే ఆయిల్. ఓకే, సో ఇక్కడ వాటర్ కూడా మరుగుతుంది. దీంట్లో కొద్దిగా మనం బ్యాటర్ వేసేసుకోవాలి. దీంట్లో మనకు చాక్లెట్ బ్రిక్ దొరుకుతుంది, అది తీసుకొచ్చి ఇలా ముక్కలుగా చేసి పెట్టినా పర్లేదు. లేకపోతే మార్కెట్లో దొరికే చాక్లెట్ బార్ దొరుకుతుంది కదా, దాంట్లోంచి ఇలా ఒక చిన్నగా ఇలా ముక్క కట్ చేసేసి మధ్యలో పెడితే ఓపెన్ చేసినప్పుడు అది అలా బయటకు వచ్చేస్తుంది.
ఆవిరి మీద 8 నుంచి ఒక 10 నిమిషాల పాటు మనం ఉడికిచ్చేసుకుంటే మనకు చాక్లెట్ ఇడ్లీ అనేది రెడీ అయిపోతాయి. ఓకే, సో మన చాక్లెట్ ఇడ్లీస్ రెడీ అయిపోయాయి. స్మెల్ వస్తుంది, కోకో పౌడర్ అవన్నీ కూడా వేసుకున్నాం కదా. చాలా సాఫ్ట్గా వచ్చేసింది. ఓకే, సో ఇలా సో పైనుండి కొద్దిగా చాక్లెట్ సాస్. సో ఇది ఆప్షనల్, ఒకవేళ మీకు ఇంట్లో ఉంటే. మనం తయారు చేసిన డిష్ కొంచెం సూపర్గా కనిపిస్తుంది. ఓకే, సో వేడివేడిగా చాక్లెట్ ఇడ్లీస్ రెడీ అయిపోయాయి. వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే వీటి తయారీ విధానం మీకోసం మరోసారి. చాక్లెట్ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన బెల్లం 1/2 కప్పు, నూనె 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, చాక్లెట్ సిరప్ కొద్దిగా, చాక్లెట్ ముక్కలు కొద్దిగా. చాక్లెట్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో తురిమిన బెల్లం, నూనె, పాలు పోసి విస్కర్తో కలుపుకోవాలి. తర్వాత అందులో గోధుమ పిండి, ఉప్పు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, కోకో పౌడర్, వెనిలా ఎసెన్స్ వేసి పాలు పోసి ఇడ్లీ బ్యాటర్లా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్కి నూనె రాసి కలిపి పెట్టుకున్న పిండిని ఇడ్లీ ప్లేట్లో వేసుకొని పైనుండి చాక్లెట్ వేసి మళ్ళీ పిండి వేసి కుక్కర్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుండి చాక్లెట్ సాస్ జల్లుకొని సర్వ్ చేసుకుంటే చాక్లెట్ ఇడ్లీ రెడీ.